ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. 2 Chronicles chapter 9 and verse 7. నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినిచుండు. నీ సేవకులైన వీరి భాగ్యం మంచిది. హ్యాపీ ఆర్ thy men, and happy are these thy servants, which stand continually before thee, and hear thy wisdom. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. మరి ఇక నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకిచ్చినారు. దీని యందు ఆనందిద్దాం, సంతోషిద్దాం, ప్రభువుని గణపరుద్దాం. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే షీబరాణి సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరిశీలించడానికి చాలా దూర ప్రాంతం నుంచి వచ్చి మరి సొలొమోను యొక్క జ్ఞానమును పరిశీలించి చూసినప్పుడు అతడు అందరికంటే జ్ఞానవంతుడిగా కనబడ్డాడు. పిల్లరా, ఇక్కడ ఒక చక్కని మాట ఉంటుంది, నీ సేవకుల భాగ్యము మంచిది. ఇంగ్లీష్లో అయితే హ్యాపీ ఆర్ thy men, హ్యాపీ సంతోషము, సమాధానము. పిల్లరా, దేవుని యొక్క వాక్యము ధ్యానించినప్పుడు సంతోషం, సమాధానం మనకు కలుగుతుంది. గల కారణం ఏమిటంటే దేవుని యొక్క మాటలు జీవముగలవి. పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కని మాట ఉంది, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. నా ప్రియ సహోదరి, దేవుని వాక్యము ఎంత విలువైనదో, ఎలాంటి జ్ఞానం ఇస్తుందో మనం పరిశీలించి మనము కూడా పిల్లరా దేవుని వాక్యం ద్వారా బలము, శక్తిని పొందుకుందాం. దానికంటే ముఖ్యంగా ఆ దేవుడిచ్చేటువంటి సంతోషం, సమాధానం కలిగి ఉందాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. అవునైనా మీ మాటలు ముత్యాల వంటివి, వజ్రాల వంటివి. ఈ లోకంలో దేనితో కూడా సరిపోల్చలేం. ఎలాంటి జ్ఞానం ఇస్తుంది ప్రభువా, ఎలాంటి తెలివినిస్తాయి, ఎలాంటి ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఎలాంటి బలాన్ని ఇస్తాయి ప్రభువా, సంతోషం, సమాధానం ఇస్తాయి. మీకు వందనాలు. ఇలాంటి శ్రేష్టమైనటువంటి సత్యాలను ప్రభువా మీరు మాకు తెలియజేస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ, ఆదుకుంటూ నడిపిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. షీబరాణి ఎక్కడి నుంచో వచ్చింది, వింది ప్రభువా సొలొమోను యొక్క మాటలు, జ్ఞానము గురించి పరిశీలించింది. అంటుంది, నీ యొక్క సేవకుల భాగ్యము ఎంత గొప్పది. అవునైనా మీరు మా జీవితాల్లో ఉంటే మా భాగ్యం ఎంతో గొప్పది. ఈ సత్యం తెలియక ఎన్నోసార్లు నిరాశ, నిస్పృహల్లో, దుఃఖంలోకి వెళ్ళిపోతున్నాం. క్షమించండి. విశ్వాసం కలిగి మీ వైపు చూసినప్పుడే మా గొప్ప రక్షణ, నిరీక్షణ, ఇలాంటి కృపను ప్రతి కుటుంబంలో వ్యక్తిగతంగా దయచేయమని, మరొకసారి పాపం ద్వారా వచ్చేటువంటి శాపమును ప్రభువా మా జీవితాలు ఏలుబడి చేయకుండా యేసు ప్రభువు యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు మమ్మల్ని నడిపించడానికి సహాయం ఇచ్చేయమని, ప్రతి కుటుంబంలో ఈ సమాధానము, ఈ సంతోషం దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. And this morning we read from 2 Chronicles chapter 9 and verse 7. This verse reflects the Queen of Sheba's admiration for King Solomon. She praises the joy and privilege of those who are constantly in his presence and able to hear his God-given wisdom. Yes, my friends, true happiness comes from being in the presence of godly wisdom. In this morning time, if you'd like to have this happiness in your life, look unto Jesus, who is the author and finisher of our lives, wisdom and knowledge. May God help us to fill our lives, our homes with happiness and joy. In Jesus' name I pray. Amen.